ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇలాగా మన ఒక ఫింగర్కి ఇలాగ ఒకసారి ఒక చుట్టు చుట్టుకుని తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్, నేనైతే ఇంత లెంత్ తీసుకున్నాను. ఇలా ఒకసారి ఒక 2 రౌండ్స్ని ఈ సాటిన్ రిబ్బన్ని తిప్పుకోవాలి. 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాక ఇలాగ దీనిని దీన్ని ఇలాగా ఒకసారి టై చేసుకోవాలి. ఇలా మనం ఈ నాటు వేసేటప్పుడు ఈ లెంగ్త్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూసుకొని గట్టిగా టైట్ చేసేయాలి. నెమ్మదిగా ఈ వేలిని ఇలా తీసేస్తే ఇది వచ్చేస్తుంది. అంతే. సరే ఫ్రెండ్స్, బౌ ఎంత బాగుందో ఇది. కొంచెం ఒక్కసారి గట్టిగా ఇలా అనుకుని ఈ 2 సైడ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇలా మడత పెట్టుకుని ఒక్కసారి ఒక్క ఫోల్డింగ్ 2 కరెక్ట్గా ఈక్వల్గా తీసుకుని, సాటిన్ రిబ్బన్ కదా కొంచెం జారుతూ ఉంటుంది, ఇది ఇలా పెట్టుకుని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే ఇలా వస్తుంది ఇది. దీని వెనకాల గ్లూ అప్లై చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను దీన్ని. నీడిల్ని ఒకసారి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఈ మధ్యలో కొంచెం కోల్డ్ ఉంది ఫ్రెండ్స్, నాకు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. మధ్యలో ఒక పెరల్ని వేస్తున్నాను. ఈ పెరళ్ళు దీనికి గట్టిగా పట్టుకుని ఉండడానికి కూడా ఒకసారి మనం ఈ గ్లూ అప్లై చేసి కిందకి లాగేస్తే పెరళ్ళు గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఆ పెరళ్ళు గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వెనకాలకి నాటు వేసేస్తున్నాను. ఒకసారి గట్టిగా నాటు వేసేస్తున్నాను. నాటు వేస్తే గట్టిగా అలా కరెక్ట్గా ఉంటుంది. నేను గోల్డ్ కలర్ బీడ్స్ని తీసుకుంటున్నాను. ఇదంతా కూడా గోల్డ్ కలర్ బీడ్స్ని వేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ 2 సైడ్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు థ్రెడ్ని ఈ బ్యాక్ సైడ్ని ఒకసారి నాటు వేసుకుని నీడిల్ని ఇలాగా ఫ్రంట్గా తెచ్చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇదిగో ఈ పొడుగు బీడ్స్ని తీసుకుని, నా దగ్గర ఈ బీడ్స్ ఉన్నాయి నేను వేస్తున్నాను, మీ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉంటే వాటితో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలా ఒక పొడుగు బీడ్ వేసిన తర్వాత ఒక పెరల్ వేస్తున్నాను. ఒక పెరల్, మళ్ళీ ఒక పొడుగు బీడు, మళ్ళీ ఒక పెరల్,
నేను చెప్పాను కదా, ఒకసారి మనం మీషో నుంచి ఇలాంటివి తెప్పించుకుంటే చాలా వస్తాయి. మనం ఎన్నో తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం సొంతంగా మనకి నచ్చిన విధంగా చక్కగా చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా ఎంతో ఈజీ. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నేను ఇలాంటివన్నీ మీకు చాలా చూపిస్తాను, చెప్తాను. ఫ్రెండ్స్ ఎన్ని వేసాను? 1 2 3 వేసాను కదా. ఇంకొకటి కూడా వేస్తున్నాను 4. దీంతో 4 5 వేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఇది లాంగ్ ఉంది కదా, అందుకని ఇవి కూడా లాంగ్ వస్తే బాగుంటాయి. ఇంకొకటి వేస్తున్నాను. ఇదిగా తెలుస్తుందా మీకు? 1 2 3 4 5. ఈ 5 వేసాక నా దగ్గర బటర్ఫ్లై బీడ్స్ ఉన్నాయి. మీకు దగ్గర ఏముంటే అవి మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కదా అని నేను ఇది వేస్తున్నాను. ఇదే వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పెద్దగా ఉన్న బీడ్స్ అయినా వేసుకోవచ్చు. సారీ టాజిల్స్ వేసే వాళ్ళకి దగ్గర అయితే ఇలాంటివన్నీ ఎక్కువే ఉంటాయి కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఎక్కించిన తర్వాత ఈ కింద ఈ పెరల్ బీడ్ని వెనక్కి లాగి దాని నుంచి కాకుండా ఈ బటర్ఫ్లై నుంచి మళ్ళీ నీడిల్ని మనం పైకి తెచ్చేసుకోవాలి. మొత్తం మళ్ళీ మనం ఫస్ట్ ఎన్ని బీడ్స్ అయితే ఎక్కించామో అన్నిటిలోంచి కూడా ఈ నీడిల్ని పైకి తెచ్చేసుకోవాలి మనం. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మా కావ్య ఈ కలర్ సారీ తీసుకుంది. కావ్య కోసం ఇచ్చేస్తున్నాను. అలెక్కి కోసం కూడా ఇంకొకటి తయారు చేస్తాను, అది కూడా నేను చూపిస్తాను మీకు, చూద్దరు కానీ. కొంచెం మనం పేషెన్స్, ఈజీనే, కొంచెం మనకి పేషెన్స్ ఉండాలి చేయటానికి, అంతే. నాకైతే ఇదంతా మనమే తయారు చేసాం కదా అని చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం అన్నిట్లో ఈ బీడ్స్ అన్నిట్లోంచి కూడా నీళ్ళని తెచ్చేసాను కదా. ఇప్పుడు ఇదిలా అన్ని ఇలా లాగితే మొత్తం చక్కగా టైట్గా వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ టైట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒకసారి నాట్ వేసుకుని ఎప్పుడైనా సరే దేనికి అది నాటు వేసేస్తే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఎక్కిస్తున్నాను. ఇది ఒకటి కంప్లీట్ అయింది కదా, ఇలాంటిదే మరొకటి ఇంకొకటి ఈ పక్కకు కూడా తయారు చేస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్లో.